సినిమాల విషయంలో ఎప్పటికప్పుడు కాస్త జోరు తగ్గినట్లే అనిపిస్తుంది కానీ ఏదో ఒక సినిమాతో మళ్ళీ వాటికి ఊపొస్తుంది. తాజాగా మరో 4 సినిమాలు రీ రిలీజ్లకు రెడీ అయ్యాయి. వాటి తీరు చూస్తుంటే ఈసారి స్క్రీన్స్ షేక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. తక్కువ గ్యాప్లోనే 4 ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా పాత్ బ్రేకింగ్ సినిమాలు? రీ రిలీజ్ సినిమాల జోరు ఈ మధ్య కాస్త తగ్గింది గానీ పూర్తిగా అంతమైతే కాలేదు. మంచి సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు వచ్చి పాత సినిమాలు చూడ్డానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న ఉపేంద్ర సినిమా రీ రిలీజ్ కానుంది. 1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. మైత్రి మూవీస్ ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ మళ్లీ విడుదల కానుంది. 2 పార్ట్స్ కలిపి సింగిల్ పార్ట్ గా విడుదల చేయబోతున్నారు రాజమౌళి. 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన కంక్లూజన్ కలిపి ది ఎపిక్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అంతేకాదు ప్రభాస్, రాణా, అనుష్కతో ఓ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. అలాగే నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ శివ కూడా రీ రిలీజ్ కి సిద్ధమైంది. అలాగే నాగార్జున పాత్ బ్రేకింగ్ సినిమా శివ రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన శివతో ఇండియన్ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలంటూ నాగార్జునని చాలా రోజులుగా కోరుతున్నారు ఫ్యాన్స్. నవంబర్ 14న ఈ కోరిక తీరబోతుంది. శివ 4K వర్షన్ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా నువ్వు నాకు నచ్చావు సినిమాని సైతం రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ అందించారు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సినిమాను జనవరి 1, 2026న రీ రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈ 4 రీ రిలీజులతో థియేటర్స్ హోరెత్తబోతున్నాయి.